ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి 5వ తపక్కాల ఆదివారానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 5వ తపక్కాల ఆదివారంలో దివ్య గ్రంథ పఠనాలు మనం గమనిస్తే ప్రధానంగా సువార్త పఠనము యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 45వ వచనం వరకు లాజరును యేసు ప్రభువు మరణించినటువంటి లాజరుకు జీవాన్నిచ్చి లేపడము మనం చూస్తూ ఉన్నాము. మొదటి పట్టణము హెజ్కేలు గ్రంథము నుంచి తీసుకోబడింది. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాము. అలాగే రెండవ పట్టణము రోమియోలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము మనం చదువుతున్నాము. ఈ 3 పట్టణాలను కూడా మనం గమనిస్తే ఒక్కటి అంశాన్ని మనము గమనిస్తాము. అదేంటంటే మనకు ఈ శరీరంతోనే జీవితం అయిపోదండి. శరీరం కంటే విలువైనది, శరీరం కంటే ఇంకా దూరంగా చూసేది మనలో ఏదో ఒకటి ఉంది. అదే మన ఆత్మీయ జీవితం అనేది గమనించాలి. యోహాను సువార్తను లాజరు యొక్క పునరుత్థానాన్ని మాత్రమే అయితే ఒక 4-5 వచనాలతో ముగియబడుతుంది. గమనించండి, చాలా పెద్ద సువిశేషాన్ని ఈరోజు మనం వింటూ ఉన్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 45 వరకు మనం వింటున్నాం. అందుకోసమే యోహాను సువార్తలో జరిగే అద్భుతాలన్నిటినీ కూడా అదొక అద్భుతం మాదిరి చూడకూడదు, కానీ సూచక క్రియ. లాజరు యొక్క ఉదాంతము ఇది కేవలం లాజరు గురించి మాత్రమే మాట్లాడటం లేదు, కానీ యేసు ప్రభువుకు ఏమి జరగబోతుంది, యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సూచకంగా ఇది నిలుస్తుంది. అదొక్కటే కాదు, మనందరి గురించి కూడా మనకు చివరిలో ఏం జరుగుతుంది, మనం ఎలా మన శరీరాలు దేవుని యందు పునరుత్థానం పొందుతాయి, శరీరము ఆత్మ రెండు కూడా మహిమలో చేరతాయనే అంశాన్ని ఈనాటి సువార్త పఠనం మనము ధ్యానించినప్పుడు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా హెజ్కేలు గ్రంథము ఈ వచనాలు రాసినటువంటి సందర్భాన్ని గురించి మనం తెలుసుకోవాలి. సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు బబులోని దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో వాళ్ళు నిరాశకు గురి అయ్యి వాళ్ళ ఆశలు చనిపోయి మా బ్రతుకులు ఇంతే అనుకున్నప్పుడు దేవుడు ప్రవక్తకు దర్శనమిచ్చి ప్రవక్తతో చెప్పినటువంటి ప్రవచనాలను మనం వింటూ ఉన్నాము. ఏమని చెప్తుందంటే, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము బయటికి తీసుకువస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు నిరాశతో ఉన్నారని నేను చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, ఎండిన ఎముకలు, వాళ్ళ పరిస్థితి ఎండిన ఎముకలు, జీవం లేని స్థితిని చూసి దేవుడు వారు ఆ యొక్క ఎండిన ఎముకల పైన తన శ్వాస ఊదినప్పుడు అవంతా కూడా జీవంతో లేచి నిలబడ్డము ప్రవక్త చూస్తాడు. నేను కూడా ఇశ్రాయేలు ప్రజలను అలా తీర్చిదిద్దుతాను, పునరుద్ధరణ వారికి ఇస్తాననేటువంటి మాటలను ఈ యొక్క మొదటి పట్టణంలో చదువుకుంటాం. దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు ఆశ చనిపోయిన చోట జీవాన్ని ఇస్తారు. అది మీకైనా నాకైనా. మన ఆశలు చనిపోయినప్పుడు మనకు ఇక ఏ ఆధారం లేదు, మా బ్రతుకులు ఇంతే అనుకున్నటువంటి స్థితిగతుల్లో అటువంటి చోట మన దేవుడు జీవాన్ని ఇచ్చే దేవుడు అనేది మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇక లాజరు యొక్క ఉదాంతాన్ని మనం చదువుకున్నప్పుడు ఇది మన గురించి ఎక్కువ మాట్లాడుతుంది. మన యొక్క ఆత్మీయ మరణం గురించి ఎక్కువ మాట్లాడడం మనం వింటూ ఉన్నాము. ఇక్కడ లాజరు సమాధిలో ఉన్నాడు. అయితే ఆయన భౌతికంగా శారీరకంగా సమాధిలో ఉండడం సూచిస్తుంది. అయితే మనం కూడా ఆత్మీయంగా మరణించి సమాధిలో ఉంటున్నాము. ఇది సమాధి ఎక్కడా అని యేసు ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఇప్పటికే చనిపోయి 4 రోజులైందని చెప్పడం మనం వింటూ ఉన్నాం. 4 రోజులకు దుర్వాసన కొడుతుంది అని మనం వింటూ ఉన్నాం. అయితే బహుశా మీలో నాలో చాలామంది నెలల తరబడి ఆత్మీయంగా చనిపోయి ఉంటాం, సంవత్సరాల తరబడి ఆత్మీయంగా చనిపోయి ఉంటాము. అయితే అక్కడ నుంచి ఆ సమాధి నుంచి మనం కూడా
దేవుని యొక్క పిలుపుని విని మనము సజీవంగా జీవించాలన్నదే దీనిలోని భావన. 2 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు క్రీస్తు యొక్క సువాసన, మనం దుర్వాసనకు సంబంధించిన బిడ్డలంగా దేవుని యొక్క సువాసనతో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇక రెండోది, లాజరు బయటికి రా అని చెప్తాడు. యేసు ఇచ్చేటువంటి ఈ యొక్క పిలుపు, లాజరు బయటికి రా అని యేసు చెప్పినప్పుడు మృత్యుడు జీవించాడు. అలాగే ఇది కేవలం శరీర ఉత్థానం కాదండి, ఇది ఒక ఆత్మీయ పునరుత్థాన పిలుపు అనేది మనం గమనించాలి. యేసు పిలుపు అంటే మనం కొత్తగా జీవితాన్ని మొదలు పెడతాం. యేసు పిలుపు ఏ బిడ్డ అయితే వింటారో వారికి కొత్త జీవితం ఆరంభమవుతుంది. తపకాలంలో చివరి ఆదివారంలో మనకు పిలుపు, నీ లోపల మృతమైనది ఏమిటి అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ జీవితంలో ఇంకా మూసివేసిన సమాధి ఏమిటి? యేసు కూడా ఈరోజు చెప్తున్నాడు, నిన్ను బయటికి రా నా బిడ్డ, నువ్వు ఎటువంటి సమాధిలో ఉన్నా అందులో నుంచి బయటికి రమ్మని నిన్ను పిలుస్తున్నాను. అయితే ఈ యొక్క రెండవ పఠనము రోమియోలకు రాసినటువంటి లేఖలో శరీరంతో ఉన్నవాళ్ళు దేవుని స్తుతింపలేరు, దేవుని కోసం బ్రతకలేరు అని చెప్తున్నాయి. ఎందుకంటే మన శరీరానికి చాలా హద్దులు ఉన్నాయి. శారీరకంగా జీవించే స్వభావం ఒకటి, లోకానుసారంగా జీవించే స్వభావం, శారీరకంగా జీవించే స్వభావం. అయితే మనందరికీ కూడా ఆత్మీయంగా జీవించే స్వభావం కూడా ఉంది. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో లాజరు బయటికి రా అనేటువంటి ఆ పిలుపుని వింటాము, మనం జీవాన్ని పొందుతాము. జీవంతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను. నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని అనేటువంటి మాటలను మనము యోహాను సువార్త నుంచి వింటున్న ఆ పునరుత్థానాన్ని, జీవాన్ని ఈ యొక్క మధ్య శరీరాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.